విశాఖ పెందుర్తి నర్వ క్వారీలో నిన్న జరిగిన ఘటనకు సంబంధించి రాజేష్ అలాగే నిఖిల్ ఇద్దరు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్సే, ఇద్దరు కూడా మునిగి మృత్యువాత పడడం అయితే జరిగింది. దానికి సంబంధించి రాజేష్ ఫోన్ నుంచి తనకు ఫోన్ రావటం వల్లే వాళ్ళు అక్కడ మునిగిపోయారనే సమాచారం ఓ యువకుడు ద్వారా బయటకు వచ్చింది. అయితే రాజేష్కి సంబంధించినటువంటి రాజేష్ ఫోన్ చేసి ఏం మాట్లాడాడు ఏంటనేది ఆ యువకుడు ఆ రాజేష్కి సంబంధించినటువంటి ఫోన్ నుంచే తనకు ఫోన్ వచ్చిందంటూ కూడా అదే కళాశాలలో డిప్లొమా చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి మరొక యువకుడు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు చెప్పు, అసలు ఏం జరిగింది ఏంటి? అంటే ఫోన్ వచ్చిందన్న 2 o'clock, కరెక్ట్గా 2 o'clock ఫోన్ రాగానే మాయ ఇలా అవుతుంది, ఇలా రండి మాయ అంటే వెంటనే వెళ్ళగానే వాళ్ళిద్దరు కనబడలేదు. మాకు కనబడకపోతే ఇంకా అందరూ కాల్ చేసాం, మొత్తం అందరూ వచ్చారు. ఇంకా అంతే జరిగింది, ఎత్తికారు, పోలీసులు అందరికీ ఇన్ఫామ్ చేశారు అంతేని. అంటే నిన్న నీకు ఫోన్ చేసిన తర్వాత ఎవరు ఫోన్ నుంచి మీకు ఎవరు ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడారు? మా ఫ్రెండ్సే. అది ఏం పేరు? ఫస్ట్ ఇద్దరు వెళ్ళారన్న, ఒకడు ములిగిపోయాడంట, ఒకడు కాల్ చేశాడు మా ఫ్రెండ్కి. మా ఫ్రెండ్ గారు ఇలా అవుతుంది రారా అంటే నేను వెంటనే వెళ్ళాను అంతే. ఇంకా అందరికీ ఇన్ఫామ్ చేస్తాం అలా కాలేజ్ అంతా. అంటే మీకు తెలిసి ఆ సంఘటన ప్రదేశానికి ఎంతమంది వెళ్ళారు? అంటే వెళ్ళినప్పుడు ఫస్ట్ నిన్న ఈత కొట్టడానికి ఎంతమంది వెళ్ళారు? ఇద్దరే వెళ్ళారంట. రాజేష్, నిఖిల్ ఇద్దరే వెళ్ళారంట. ఫస్ట్ ఎవరు మునిగిపోయారు ఏంటి? ఫస్ట్ అంటే రాజేష్ మునిగిపోయాడని నిఖిల్ కాల్ చేశారు. రాజేష్ ఫోన్ చేసి ఇలా అయిందన్నాడంట. అంటే మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి అన్న చేయగానే నేను మొత్తం ఫ్యాకల్టీ అంతా కాల్ చేసి అందరూ చెప్పేసాం. ఓకే, ఇంకా అలా అందరూ స్ప్రెడ్ అయిపోయారు. మీరు వెళ్ళేసరికి అక్కడ ఏమేమి ఉన్నాయి? బట్టలు ఉన్నాయి ఇంకా అంతే, బట్టలు, మొబైల్, బ్యాగ్. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకి మీరు చెప్పారా లేకపోతే కాలేజ్ యాజమాన్యానికి చెప్పారా? కాల్ చేసి చెప్పాం. ఎవరు చెప్పారు? వాళ్ళ పేరెంట్స్కి చెప్పాం. ఓకే, కాలేజీకి చెప్పారా? కాలేజీకి చెప్పాం. అందరూ ఏమన్నారు కాలేజ్ వాళ్ళు? వచ్చారు, వెంటనే వచ్చారు. ఓకే, ఫ్యాకల్టీ అంతా ఎతికారు, దొరకలేదు. రాజేష్, నిఖిల్ మీరు కలిసి ఒకటే క్లాస్ చదువుకుంటున్నారు? ఒకటే గ్రూప్. అది ఎలక్ట్రికల్. ఓకే, రాజేష్, నిఖిల్ ఎలా ఉండేవాళ్ళు? బాగుంటారు అన్న, చదువుకునే టైంలో కానీ మంచోళ్ళు, కలిసే ఉంటారు. ఫ్రెండ్షిప్ విషయంలో కానీ ఎలా ఉండేవాళ్ళు? చాలా మంచోళ్ళు అన్న, కలిసే ఉంటారు అందరితో. ఏం కావాలన్నా అన్ని కొనేవాడు, అన్నీ బాగానే ఉండేది. ఇంకా అలా జరిగిందండి. 2 రోజుల క్రితం కానీ 3 రోజుల క్రితం కానీ మీతో ఉన్నటువంటి మీ స్నేహితులు ఒక్కసారిగా మృత్యువాత పడడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఏంటి? చాలా బాధగా ఉందండి. ఏంటి అసలు కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీలు ఏంటి? కాలేజీలో ఫెసిలిటీలు ఎలా ఉంటాయి? అంటే ఇంకా అంతే. రాజేష్, నిఖిల్ అక్కడికే ఈతకి వెళ్ళడానికి కారణం ఏంటి? వాళ్ళు కాకముందు ఇది వరకు ఎవరైనా సరే అక్కడికి ఈతకి వెళ్ళే వాళ్ళ? బయట వాళ్ళు వచ్చారంట. ఒక అన్నీ చనిపోయాడు బయట. నేను మీ కాలేజీ నుంచి చాలా మంది కూడా అక్కడికి ఈతకి వెళ్తుంటారని అంటున్నారు, నిజమేనా? ఏమన్నా మేము చూడలేదు, మాకైతే తెలియదు. మీకేమనిపిస్తుంది అసలు ఇది నిజం? నిన్న ఇద్దరు వెళ్ళారా లేకపోతే వారితో వెళ్ళారని చెప్తున్నారు? అంటే 3 ఎతకడానికి వెళ్ళారంట. జరిగిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు మాకు. ఏం చెప్పారు? ఇలా జరిగిందని చెప్పారన్న. ఇప్పుడు అంటే ములిపోయారు అని మాయా ఇలా రంటారా అంటే చెప్పగానే మేము వెళ్ళాం. ఇంకా అలా అందరూ చెప్పాను అంతే. రైట్. నిన్న నిఖిల్ మునిగిపోతున్న సమయంలో రాజేష్ ఫోన్ నుంచి యువకుడికి అయితే ఫోన్ వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. అంతే అక్కడ ఉన్నటువంటి 3 స్నేహితులు రాజేష్, నిఖిల్ మునిగిపోతున్నారంటూ యువకుడు ఫోన్ చేయడంతో హుటాహుటిన ఈ యువకుడు కళాశాలలో ఉన్నటువంటి సాటి విద్యార్థులకి అలాగే కళాశాల యాజమాన్యాన్ని కూడా సమాచారం చేరవేసి అక్కడికి వెళ్ళినప్పటికీ అప్పటికప్పుడే ఆ యువకులు ఇద్దరు కూడా నీట మునిగిపోయి మృత్యువాత పడినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కళాశాల యాజమాన్యం పూర్తిగా బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా కళాశాల నుంచి ఈరోజు వారి మిత్రుని చూసేందుకు, చివరి చూపు చూసేందుకు కూడా కేజీహెచ్ మార్చిరి వద్దకైతే యువకులంతా కూడా వచ్చారు. మనం ఒకసారి చూసుకుంటే కేజీహెచ్ మార్చిరిలో ఓవైపు చూసుకుంటే వారి మిత్రులు, మరోవైపు చూసుకుంటే వారి కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తున్న పరిస్థితి. నిన్నటి వరకు అల్లారు ముద్దుగా వారితో పాటు ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి స్నేహితులు ఒక్కసారిగా కనుమరుగైపోవడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురైనటువంటి పరిస్థితి. కళాశాలకు సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని కూడా మనతో మాట్లాడడానికి ఇక్కడ కళాశాల ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ కూడా ఉన్నారు. చెప్పండి, ఏం జరుగుతుంది అసలు కళాశాలలో? కళాశాల అంటే ఇంకా నిన్నటి నుంచి కాలేజ్కి వెళ్ళేది. నన్ను అక్కడ సర్చింగ్ అయింది. ఆ సర్చింగ్ అయిన కాడ నుంచి ఇంకా అక్కడి నుంచి ఆ స్పాట్ నుంచి 9:30 అలాగే వచ్చాక రాజేష్ది బాడీ దొరికిందని తెలిసింది. తర్వాత మార్నింగ్ నిఖిల్ దొరికిందని తెలిసింది. ఇంకా హాస్పిటల్కి వచ్చాము. అసలు ఏంటి నిన్న ఉదయం నుంచి మీతో పాటు ఉన్నటువంటి మాతో చెప్తుంటే ఒకవైపు చూసుకుంటే చాలా వర్ణనతీతమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కుమారులు ఒక్కసారి మృత్యువాత పడడం కంటికి కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి. ఎప్పటికి కూడా కళాశాల యాజమాన్యం కూడా ఫోన్ చేసినప్పటికీ స్పందించట్లేదంటూ కూడా కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కళాశాల యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు అలాగే యువత కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భరత్తో చందు, భారత లోకల్ నుంచి విశాఖపట్నం.